నమస్తే అండి. హోమియోపతి అసలు ఎటువంటి ఇన్ఫెక్షన్స్కి ట్రీట్మెంట్ ఉంది. హోమియోపతి కెన్ ట్రీట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, హోమియోపతి కెన్ ట్రీట్ వైరల్ ఇన్ఫెక్షన్స్, హోమియోపతి కెన్ ట్రీట్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఆల్సో. సో జనరల్గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటే జనరల్గా మనకి టాన్సిలైటిస్, సైనసైటిస్ లాంటివి కూడా హోమియోపతిలో చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉందండి. అలాగే ఊపిరితిత్తుల సమస్యలకు తీసుకుంటే ఏదైనా సరే న్యూమోనియా, బ్రాంకియల్ ఆస్మా, జనరల్గా ఏదైనా రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉందని నేను చెప్పదలుచుకున్నాను. అలాగే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అని చెప్తుంటా, అంటే జీర్ణకోశ సంబంధిత వ్యాధులు ఏవైనా సరే, హెచ్ పైలరీ ఇన్ఫెక్షన్స్ కూడా, లేదంటే ఏదైనా ఇట్లాంటి జనరల్గా మనకి జీర్ణకోశ సంబంధిత వ్యాధులు అంటే ఏదైనా ఇన్ఫెక్టెడ్ సోర్సెస్ ఆఫ్ వాటర్, ఫుడ్ బయట ఎక్కడైనా తిన్నా తాగినా, ప్రాపర్గా అన్హైజీనిక్ ఫుడ్ తిన్నా తాగినా కొంతమందికి ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ అని చెప్తుంటాం. అంటే కొంతమందికి ఫుడ్ పాయిజనింగ్ అవటం, గ్యాస్ట్రోఎంటరైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ రావడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో ఇట్లాంటి వాటికి కూడా హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉందని నేను చెప్పదలుచుకున్నాను. అలాగే కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా వాటికి కూడా హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉందని నేను చెప్పదలుచుకున్నాను. అలాగే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అని చెప్తూ ఉంటాం. సో జనరల్గా రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ జనరల్గా కొంతమంది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి, అది కూడా ఫిమేల్స్లో. ఈ ఆడవారిలో ఈ రికరెంట్ యూటీఐ ప్రాబ్లమ్స్ కూడా రకరకాల మందులు అనేవి వాడేసుకుంటూ ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళు కూడా ఎర్లీ స్టేజెస్లో కానీ, స్టార్టింగ్ స్టేజెస్లో కానీ రకరకాల మందులు వాడకుండా ఇనీషియల్ డేస్లో మన దగ్గరికి వస్తే మనం జనరల్గా ఇట్లాంటి రికరెంట్ యూటీఐస్కి కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. అలాగే కొంతమందికి స్కిన్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉంటూ ఉంటాయి. స్కిన్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ అంటే ఇది కూడా చాలా పెద్ద టాపిక్. దీంట్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అని, లేదంటే కొంతమందికి వైరల్ ఇన్ఫెక్షన్స్ అని రకరకాలుగా మనం ప్రీవియస్ వీడియోస్లో మన ఛానల్లో చేసుకుంటూ వెళ్ళాం. సో ఇట్లాంటి వాటికి కానీ, లేదంటే బెడ్ సోర్స్ కానీ, లేదంటే అల్సర్స్ కానీ, లేదంటే ఏదైనా పారాసైటిక్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ కానీ కొంతమందికి స్కిన్ మీద ఇట్లాంటి కంప్లైంట్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ఇవన్నీ దీర్ఘకాలికంగా ముదిరిపోయిన తర్వాత మన దగ్గరికి వస్తూ ఉంటారు. సో ఇట్లాంటి వాటికి కూడా మనకి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉందని నేను చెప్పదలుచుకున్నానండి. సో ఇట్లాంటివన్నీ ఒక ప్రాసెస్లో మీరు ఎర్లీ స్టేజెస్లో మన దగ్గరికి వస్తే జనరల్గా ఇట్లాంటి వాటిలో మనకి చాలా ఫాస్ట్గా బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ రిజల్ట్స్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా చాలా ఫాస్ట్గా మనం హోమియోపతి మెడిసిన్ ద్వారా తగ్గించుకోవచ్చు, ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను.